సోషల్ మీడియాలో మొన్నటి వరకు అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కూడా నడిచింది. ఇప్పుడు దీనికి ప్యారల్గా ఏఏ వర్సెస్ ఆర్సీ ట్రాక్ కూడా మొదలైంది. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఎక్కడో ఓ చోట ఈ కాంట్రవర్సీకి సంబంధించిన పోస్టులు వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మొన్న పుష్ప 2 ఈవెంట్ అయిన తర్వాత ఈ వార్ మరింత ముదిరింది. అసలు ఏంటి గొడవ? నిజంగానే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి మధ్య విభేదాలు వచ్చాయా? ఈ గొడవ గురించి చెప్పుకునే ముందు ఓసారి అల్లు అర్జున్ రామ్ చరణ్ కెరీర్ గురించి డిస్కస్ చేద్దాం. హీరోగా అల్లు అర్జున్ గ్రాఫ్ ని పుష్పకి ముందు పుష్పకి తర్వాత అని డిఫైన్ చేయాలి. మెగా ఫ్యామిలీ అనే స్టాంప్ ని అల్లు అర్జున్ చెరిపేసుకునే ప్రయత్నం చేసింది కూడా ఈ సినిమా నుంచే. పైగా ఏఏ అనే బ్రాండ్ ని బాగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇదంతా సింపుల్ గా ఏం జరగలేదు. చాలా రోజులుగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అల్లు అర్జున్ డాన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అదలా ఉంచితే పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అసలు ఎవరు ఊహించని రేంజ్లో దాదాపు 2 లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు. గ్రౌండ్ అంతా జనంతో, హాయ్ ఫ్యాన్స్తో నిండిపోయింది. ఎక్కడో నార్త్లోని స్టేట్లో అల్లు అర్జున్కి ఇంత ఫాలోయింగా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఈవెంట్ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇది మా భాయ్ క్రేజ్ అంటే అని పోస్టులు పెడుతున్నారు. పైగా ట్రైలర్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయ్యి అంచనాలకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ కొడతాడని, అల్లు అర్జున్ భాయ్ని ఆపడం ఎవరి వల్ల కాదని ఫ్యాన్స్ చాలా గట్టిగా తేల్చి చెప్తున్నారు. పుష్పకు ఫ్లవర్ సమझे क्या? फ्लावर नहीं, अब వైల్డ్ ఫైర్ హమే. ఇక రామ్ చరణ్ విషయానికి వద్దాం. రంగస్థలంతో తనలోని అసలు సిసలు యాక్టర్ని పరిచయం చేసిన ఆర్సీ RRRతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అల్లూరి పాత్రలో అయితే అదరుగొట్టేశాడు. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ఆర్సీకి సపరేట్ బ్రాండింగ్ కూడా మొదలైంది. ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ రిలీజ్ రెడీగా ఉంది. ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందని, మరోసారి మా రామ్ చరణ్ స్టామినా ఏంటో బాక్సాఫ్కి తెలుస్తుందని చెర్రీ ఫ్యాన్స్ అంటున్నారు. పైగా ఈ మధ్య కడప దర్గాని దర్శించుకోవడానికి వెళ్తే ఫ్యాన్స్ 2 గంటల పాటు తెగ హడావిడి చేశారు. సో బ్రాండింగ్, ఫాలోయింగ్ వైజ్ గా చూస్తే ఎవరూ తక్కువ కాదు. సో అటు పుష్ప 2తో అల్లు అర్జున్, ఇటు గేమ్ చేంజర్తో రామ్ చరణ్ తమ కెరీర్లోనే పీక్స్ చూడబోతున్నారనేది ఇద్దరు ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా చెబుతున్న పాయింట్. ఇదంతా ఓకే. మరి వీళ్ళ మధ్య నిజంగానే సై అంటే సై అని సవాల్ విసిరేంత పోటీ ఉందా అంటే మాత్రం ఫ్యాన్స్ అవునని తేల్చి చెప్తున్నారు. ఈ కాంట్రవర్సీ గురించి చెప్పాలంటే ముందు అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం గురించి ప్రస్తావించాలి. చెప్పను బ్రదర్ అని ఎప్పుడైతే ఓ స్టేజ్ పై అల్లు అర్జున్ అన్నాడో అప్పుడు మొదలైన ఈ రచ్చ మొన్న ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. పిఠాపురంలో మామ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే ఇక్కడ క్యాంపెయిన్ చేసి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎక్కడో నంద్యాలలో ఉన్న అభ్యర్థి కోసం, అది కూడా తన భార్య చెప్పిందని వెళ్లి ప్రచారం చేశాడు అల్లు అర్జున్. దీంతో నిప్పు మరింత రాజుకుంది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీకి కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు. నువ్వు ఇవాళ ఇంత వాడివయ్యావంటే అదంతా మెగా ఫ్యామిలీ వల్లే అని మర్చిపోయావా అల్లు అర్జున్ అంటూ మెగా ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సినిమా ఫీల్డ్ లో పూర్తిగా సెటిల్ అయ్యాక మెగా ఫ్యామిలీని కావాలనే దూరం పెడుతున్నాడని, హెడ్ వెయిట్ పెరిగిందని మెగా ఫ్యాన్స్ గట్టిగానే తిడుతున్నారు. ఇక పుష్ప 2 ట్రైలర్ పై రామ్ చరణ్ ఎలాంటి కామెంట్ చేయలేదు. అటు గేమ్ చేంజర్ ట్రైలర్ పైన బన్నీ సైలెంట్ గానే ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య నిజంగానే కోల్డ్ వార్ జరుగుతుందా అన్న అనుమానం తెరపైకి వచ్చాయి. అందుకే ఫ్యాన్స్ కూడా ఈ రేంజ్ లో తగులాడుతున్నారు. ఇక ఈ ఫ్యాన్స్ గొడవంతా పక్కన పెడితే అల్లు అర్జున్ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాడని మాత్రం అర్థమవుతుంది. ఇంకా ఎన్ని రోజులు మెగా హీరో అనిపించుకోవాలని అనుకుని ఉండొచ్చు. ఎవరైనా సరే ఇండివిజువల్ గా ఓ బ్రాండ్ ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. కానీ ఈ కారణంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నాడా అన్నదే ఇక్కడ అసలు క్వశ్చన్. తమ ఫ్యామిలీలో ఎవరు ఇండివిజువల్ గా ఎదిగినా హ్యాపీ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు మెగాస్టార్. చిరంజీవి ఇంత క్లారిటీగా చెప్పినా లోపల ఏదో జరుగుతోంది, అది బయటకు రాకుండా కవర్ చేస్తున్నారని మరో సెక్షన్ వాదన. మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య నిజంగా మనస్పర్ధలు ఉన్నాయో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం తెగ గొడవ పడుతున్నారు. అయితే ఈ మొత్తం కాంట్రవర్సీలో కొసమెరుపు ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎవరైనా నంబర్ 1 హీరో అవుతాడంటే అది రామ్ చరణే అని అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరగడమే బర్నింగ్ టాపిక్ అయింది.